అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. రంపచోడవరం మా నియోజకవర్గ ప్రజల అభిమానంతో వాళ్ళందరితో కలిసి వచ్చి భారీ ఎత్తున ఇది జన సముద్రం అన్న విధంగా మా నాయకులందరికీ తరలి వచ్చి వారి సమక్షంలో ఈరోజు నేను ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రంపచోడవరం అనేది పంచుకోవటం లాంటిది. ఇక్కడ మొత్తం వైఎస్ఆర్ పార్టీ గతంలో ఏదైతే 2019 ఎన్నికలప్పుడు జగనన్న మా ప్రాంతాన్ని గత 40-50 ఏళ్ళుగా లేనటువంటి అభివృద్ధి మా గిరిజనుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఏదైతే గిరిజన ప్రజలు విశ్వసించి ఉన్నారో, జగనన్న మరి అంచనాలు అందుకునే విధంగా కేవలం గిరిజన ప్రజలు కాకుండా రాష్ట్రం మొత్తం ఏ విధంగా జగనన్న పరిపాలన చేశారో 5 సంవత్సరాలు చూసిన తర్వాత మళ్ళీ ఈరోజు జగనన్న ప్రభుత్వం కావాలని జనం ఎంత జన సముద్రం ఎలా తరలి వస్తుందో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు వారందరి సమక్షంలో మరొకసారి నామినేషన్ చేశాను. మా ప్రజలందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఏదైనా సరే మన ప్రభుత్వం ఏం చేసింది అనేది మనం తెలుసుకోవాలంటే అది మనం చెప్పుకునే అవసరం లేదు, ప్రజలు తెలుస్తారు. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉందో ప్రజాకోట్లో తేలుతుంది. ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేసి ముఖ్యమంత్రులుగా చేసి ఆ పార్టీకి సంబంధించిన పదవులు చేసి కనీసం గిరిజన ప్రాంతాలు మారుమూల ప్రాంతాలకు మంచినీరు లేకుండా, గిరిజనులకి కొనుగోలు పట్టాలు ఇవ్వకుండా, గిరిజనులకు ఎటువంటి అభివృద్ధి సంక్షేమం లేకుండా ఉండే వాళ్ళు ఈ రోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. దమ్ముంటే ప్రజాకూట్లోకి వచ్చారు కదా, వచ్చే ప్రజల మధ్యలోకి ఆదిరాభిమానులు కొనుగొని ప్రజాకూట్లో తేల్చుకునే విధంగా ప్రజల్లో కష్టపడాలి తప్ప ఎవరినో నిందించేసి ఒక మనిషిని 100 సార్లు ఏదో అంటే జరిగిపోద్దని అనుకోవడం చాలా మూర్ఖత్వం అండి. ఈరోజు రాజకీయం అంటే చాలా ఎలా ప్రవర్తించాలంటే ఒక మనిషిని మాట్లాడేస్తే రాజకీయం అయిపోద్ది అనుకుంటున్నారు. కాదు, మన రాజకీయం ఏంటనేది మన భవిష్యత్తు ఏంటనేది నిర్ణయించాల్సింది ప్రజలు. ప్రజాకోర్టులో తేల్చుకోవాలి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ వేసినటువంటి నామినేషన్ కార్యక్రమం చూశారు. వాళ్ళే చెప్తా ఉన్నారు, ఇది నామినేషన్ లేకపోతే వైఎస్ఆర్ పార్టీ విజయోత్సవ సభ అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు ఏమైనా ఉంటే చేసుకోవాలి, అంతే తప్ప కానీ మరొకరిని ఆడిపోసుకొని పరిస్థితులతో ఉండకూడదు. ఈరోజు నేను కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నాను, మా వాళ్ళైతే మెజార్టీ కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారి జగనన్నకి రంపచోడవరం నుంచి తొలి విజయం ఇవ్వబోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.